ఇవన్నీ ఐటమ్ సాంగ్లు ఇవన్నీ కావాలి. సో తీసుకున్న విధానం అది కాదు, గమనించండి. కుబేరులు, ఆ కుబేరుడికి ఆపోజిట్ ఎవరు? లేనోళ్లే కదా. కుబేరుడు అంటే ధనికుడు, వాళ్ళకి ఆపోజిట్ ఎవరు? మైనస్ ప్లస్. ఇక్కడ మన ఆ పరంగా సినిమా చూడాలి. సో ఇక్కడ మాత్రం తీసుకున్న విధానం కాన్సెప్ట్ చాలా అద్భుతంగా తీశారు. మన రాజమౌళి గారు స్టేజీ మీద ఎక్కినప్పుడు వాళ్ళిద్దరి మధ్య శేఖర్ కమల గారు రాజమౌళి గారు ఇద్దరు నిలబడ్డప్పుడే వాళ్ళంటే ఏంది, వాళ్ళ మార్క్ అంటే ఏందో మనకు అర్థమైంది. సో దీని వల్ల మాత్రం నేనైతే పెద్ద అభిమాని. సో ఒక పాటలో చెప్పారు, ఇంకేం కావాలి? ఒక సాంగ్లోనే ఒక తల్లి బిడ్డను కన్నప్పుడు పసిగట్టేస్తుంది. బిడ్డ జీవితాంతం కూడా తల్లికి అర్థమైపోయి ఉంటుంది. తల్లి ఆకాశం పోయినా కూడా బిడ్డని పసిగట్టి తన ఒడిలో రక్షించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఆ విధమైనటువంటి కొన్ని మంచి పదాలు ఉన్నాయి. మంచిని నేర్చుకోవాల్సిన అంశం ఇస్తారు. మనకు కావాల్సిన మంచి అన్న పదానికి ఇది నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ తెలుగు తమిళ్లో బాగా ఆడుతుంది. ఇంకా మెసేజ్ ఓరియంటల్గా ఉంది. చాలా అద్భుతమైన మూవీస్. ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు, పేదరికం క్యారెక్టర్ అది చాలా కష్టం. అంటే రిచ్గా జీవనం ఎలా అయినా గడపచ్చు, పేదరికంగా ఉన్నప్పుడే తలవడుకులు వస్తాయి అన్నమాట. అంటే నడుస్తున్నప్పుడు షూ లేనప్పుడు 100 ఎదురు రాళ్ళు తట్టుకొని మన జీవితం గడపాలరా. ఆ రాళ్ళు లేనప్పుడు మెట్టలు మనం బాగా రూటుని బాగా వేసుకున్నప్పుడే ఏ ఇబ్బందులు ఉండవు. కానీ ఆ రూటుని వేసుకునేటప్పుడు కాలుకి ఎదురు రాయి చాలా తట్టుకొని ఉంటాము. జీవితం అనేది ఒక చాలా పెద్ద దాన్ని ఆలోచన చేసి చూస్తే, దాన్ని మెమరీలో టెస్టింగ్ చేసుకుంటే శేఖర్ కమల గారు ఎక్కడికో వెళ్ళిపోయారని ఊహాకల్పనకి మనకు ఉంటుంది. అవి విభిన్న డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింకింగ్ దిస్ ఇస్ వార్డ్ దిస్ ఫిలిం కుబేరా. సో కుబేరాల మధ్య రాబోయే రోజుల్లో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు సమానంగా బతకబోతున్నారు. అంటే ఇండియా యూఎస్ ఇప్పుడు ఎన్నో ఎక్కడో ఉన్న ఇండియా 5వ స్థానంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో రేపు నెంబర్ 1, 2 2వ స్థానంలోకి 3వ స్థానంలోకి రాబోతుంది. అంటే ఈ ఉన్నోళ్ళు లేనోళ్ళు టాలీ చేసుకుంటే ఉన్నోడు లేకపోతే లేనోళ్ళు, లేనోడు లేకపోతే ఉన్నోడు లేనని ఒక మాటలో చెప్పాడు. సో దిస్ ఈస్ మై చాలా ఎంజాయ్ ఫిలిం. దిస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. దిస్ ఈస్ అందరూ ఎంజాయ్ చేయండి, ఇటువంటి ఫిలిమ్స్ రావాలి. థ్యాంక్ యూ. కుబేరా మూవీ నాగార్జున కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా బాగుంది యాక్టింగ్ కూడా. ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. నాగార్జున కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. ఇంకా శేఖర్ కమల గారు ప్రతి ఒక్క మూవీ తీసినా కూడా డైరెక్షన్లో చాలా బాగుంటుంది. అంటే ఆయన కథ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఏ కథ అలాగ ఉంటుంది. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా కూడా కుబేరుడు కూడా టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంతా బాగుంది. మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే అప్పుడు డమరకం మ్యూజిక్ కూడా మన దేవిశ్రీ ప్రసాద్ కొట్టిన చాలా మూవీస్ కొట్టి నాగార్జున గారికి ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చిండు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇది ఒక నాగార్జున కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ధనుష్ కెరియర్ ఇద్దరికి కాంబినేషన్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం సింపుల్ గా, లాస్ట్ ఇంటర్వెల్ నుంచి మొత్తం సినిమా మొత్తం కూర్చోబెట్టేసి థియేటర్లో అంతా బాగుంది. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే శేఖర్ కమల అంటే ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మన తేజ గారిది ఎలా ఉంటుంది ఒక మెసేజ్ సినిమా, శేఖర్ కమల గారు కూడా ఒక మెసేజ్ సినిమా. కొత్త వాళ్ళని పరిచయం చేస్తారు, కొత్త న్యూగా చూపిస్తాడు. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్ శేఖర్ కమల. రాజమౌళి గారు ఆల్రెడీ చెప్పిండు, ఎందుకంటే ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పిండు. ఆ సార్ అన్నట్టే సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. కింగ్ నాగార్జున గారికి ఆల్ ద బెస్ట్. గగనం తర్వాత ఐ లైక్ దిస్ పర్ఫార్మెన్స్ ద మోస్ట్ ఇన్ దిస్ మూవీ అగైన్. And DSP and background score was amazing. Yeah, Rashmika second half she did very well. I like the way she performed in second half. And hats off to Shekhar Kamla sir. You didn't let us down in a different genre you took. As he promised, this is way different from his earlier movies. But yeah, every movie is different. Like he told in his launch event. నాగార్జున చాలా బాగా ఆయన అడిగేదే ఉంది పెద్ద ఆయన చాలా బాగుంది. ఇద్దరిది బాగుంది. ఇద్దరిది వెరైటీగా ఉన్నది. ఆయన వేరే ఇంది వేరే అలా చెప్పలేం కదా. చాలా బాగున్నారండి. ఆయన ఎప్పుడు ఎంతగానే కనిపిస్తారు. ఎంత ఇంకో 10 ఏళ్ళైనా అలాగే ఉంటారు ఆయన. తను కూడా చాలా బాగా చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇద్దరిది బాగుందండి. ఇద్దరిది బాగుంది. బాగానే ఉంది. ఇప్పటికే ఆల్రెడీ సెన్సార్లోనే 10 నిమిషాలు కట్ చేశారండి సినిమాని. సో ఇంకా రష్మిక గారి సాంగ్ ఒకటి ఉంటుంది, అది కట్ చేశారు. సో మొత్తం ఇలా కట్స్ చేసి 3 గంటలకు తీసుకొచ్చారు అన్నమాట సినిమాని. చాలా అంటే ఎక్కడ కూడా నాకైతే ల్యాగ్ అనిపించలా. ల్యాగ్ అనే పదం అనేది చాలా తప్పు అసలు ఈ సినిమాకి. ఎందుకంటే శేఖర్ కమల గారు ఎంచుకున్న కథ చాలా బాగుంది. సో చాలా మంచి పోయిటిక్గా చెప్పారు సినిమాని. ఒక ధనవంతుడి పరిస్థితి, ఒక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి, ఒక బిచ్చగాడి పరిస్థితి. సో ముగ్గురు పాత్రలు కూడా ఇరుక్కొట్టేశారు అనమాట. నాగార్జున గారు ఆయనకి ఇచ్చిన మిడిల్ క్లాస్ పాత్రలో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, ఆయనలో తప్పు ఎత్తడానికి ఏం లేదు. ఇక్కడ మనకు హైలైట్ ఏంటంటే మూవీ మొత్తంలో ధనుష్ గారి యాక్టింగ్ అనమాట.
నిజంగా నేషనల్ అవార్డు తీసుకునే రేంజ్లో యాక్టింగ్ చేశారు. అంటే ఏ హీరో కూడా అంత గట్స్ పెట్టి అటెంప్ట్ చేయలేరు అనమాట ఒక బిచ్చగాడి క్యారెక్టర్ని. సో బిచ్చగాడు అనే సినిమా మనం చూసాం విజయ్ ఆంటోనీ గారికి, బట్ ఆయన అంత పెద్ద స్టార్ హీరో అయితే కాదు అప్పటికి. ఆ సినిమా తర్వాత ఆయన స్టార్ అయ్యారు అనమాట. ఇక్కడ ధనుష్ గారు ఒక మంచి తమిళనాడులో స్టార్ హీరో ఉండి మంచి లైనప్లో సినిమాలు చేసుకుంటూ ఉండి ఆయన ఈ గెటప్కి ఒప్పుకోవడం చాలా నిజంగా మన హీరోలు కూడా చాలా నేర్చుకోవాలి ఇది. అంటే ఏదో తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళని కాదు కానీ ఒక స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలు వేసినప్పుడే జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. సో ఖచ్చితంగా శేఖర్ కమ్ల గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారు. అంటే థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక మన టెన్షన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక దీనిలో హైయెస్ట్ పాయింట్ ఏంటంటే డిఎస్పీ గారు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక లైన్ మీద తీసుకెళ్లారు సినిమాని. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఒక క్లాస్ ఫిల్మ్ చూస్తున్నాం రా. మనం ఇంతకుముందు నాగార్జున గారు ఊపిరి చూసినప్పుడు ఎంత తృప్తి అయితే ఉంటుందో, ఒక లక్కీ భాస్కర్ చూసినప్పుడు ఒక ఎంత తృప్తి అయితే ఉంటుందో, అదేవిధంగా ఈ సినిమా కూడా వచ్చింది. ఇటు పక్కన నాగార్జున గారి కోసం వెళ్తారు, అటు పక్కన ధనుష్ గారి కోసం వెళ్తారు. కానీ సో ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు యాక్టింగ్ అయితే చేశారు. సో ఇంకా శేఖర్ కమ్ల గారే హీరో ఈ సినిమాకి అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కథ నెరేషన్ బాగున్నప్పుడే జనాలకి ఆ కంటెంట్ అనేది, ఈరోజు కంటెంట్ అన్నారు, స్టార్ పవర్ కాదు. రీసెంట్ గా మనం ఫ్లాప్ సినిమాలు చూస్తున్నాం స్టార్స్ నుంచి. కంటెంట్ ఉన్నప్పుడే ఏ సినిమా